హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ రిటర్న్స్ గడువు ఏమైనా పొడిగిస్తారా లేదా అని అయితే సందేహాలు ఉన్న వారి కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ ఫైలింగ్ ఈ ఇయర్కి సంబంధించి గడువును అయితే 31గా ఇవ్వడం జరిగింది, జూలై. సో ఈ గడువును పొడిగిస్తారా లేదా అన్నదానికి మనకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఇక వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగిస్తారా అంటే, ఐటీఆర్ దాఖల్లో పలువురు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో గడువు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఫైలింగ్ సైట్లో లాగిన్ ఇబ్బందులు, ఈ ఫైలింగ్ ఇబ్బందులు, పాస్వర్డ్ రీసెట్, ఈ వెరిఫికేషన్లో సమస్యలు ఉన్నట్టుగా చార్టెడ్ అకౌంట్లు, పలువురు ఆర్థిక నిపుణులు, ఆదాయ పన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా జూలై 31తో గడువు అయితే ముగియనుంది. ఇంకా జూలై 14 వరకు 2.7 కోట్ల రిటర్న్లు దాఖలైనట్టు సమాచారము. సో గత ఏడాదితో పోలిస్తే ఇది 13% అధికము. మరి ఈ గడువును పొడిగిస్తారా అని అంటే, ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినట్లయితే ఇంకా చాలామంది ఇదే కంప్లైంట్ చేస్తూ ఉంటే పొడిగించే అవకాశాలు ఉన్నాయండి, లేదంటే లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా అఫీషియల్గా మనకైతే ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో ఒక వారం ముందు అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇంకా గడువు పొడిగిస్తారా లేదా అని చెప్పేసి. కానీ ఈలోపు ఎవరైనా పెండింగ్ ఉన్నవారు తప్పకుండా మీరు ఈ ఫైలింగ్ని అయితే వెంటనే కంప్లీట్ అయితే చేయండి. సో గడువు పొడిగిస్తారన్న నమ్మకం అయితే లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.